నిహారిక పిల్లలు కావాలి అంటున్నాను కాబట్టి పెళ్లి చేసుకోవాలి, బట్ దానికోసం అని కాదు. కానీ మెగా హీరో కొణిదెల నాగబాబు కూతురిగా మెగా వారసురాలుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి నిహారిక మంచి పేరుని సంపాదించుకుంది. మెగా కుటుంబం నుంచి వచ్చిన తొలి నటి ఈమె. ఎందుకు వర్క్ అవ్వలేదు ఒక రీజన్ చెప్పండి అంటే, ఒక రీజన్ ఉండదు. ఒక రీజన్ తోటి ఎవరు విడిపోరు, చాలా రీజన్స్ ఉంటాయి. ముందుగా టీవీలో యాంకర్గా కెరీర్ ప్రారంభించిన ఈ బ్యూటీ తరువాత సినిమాల్లో వెబ్ సిరీస్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం ఓ ప్రొడక్షన్ హౌస్ కూడా స్టార్ట్ చేసింది. కెరీర్లో దూసుకుపోతోంది. ఇప్పటికే ఈ ముద్దుగమ్మకు కొంతకాలం క్రితం పెళ్ళైంది. కానీ పెళ్ళైన ఏడాదిన్నరకి విడాకులు తీసుకుని ప్రస్తుతం తల్లిదండ్రుల వద్ద ఉంటుంది. లవ్ రాదు, లేకపోతే ఒక మనిషి మీద ప్రేమ కలగదు అనుకోవడం మూర్ఖత్వం. త్వరలో అయితే కాదని కాదు, బట్ డెఫినెట్లీ. తాజాగా ఈమె రెండో పెళ్లిపై షాకింగ్ కామెంట్లు చేసింది. తనకు ప్రేమ మీద ఇంకా నమ్మకం పోయిందని, ఫ్యూచర్లో దానికోసం అయినా సరే ఖచ్చితంగా రెండో పెళ్లి చేసుకుంటానని క్లారిటీ ఇచ్చింది. నేనే ఆలోచించుకోవట్లేదు, మీరు నన్ను స్పాట్ లో కూర్చోబెట్టి ఫాస్ట్ గా చెప్పు లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అంటే. నిహారిక ఒక మనసు చిత్రంతో తెలుగు సినీ రంగంలో అడుగుపెట్టింది. మొదటి సినిమా హిట్ కాకపోయినా నటన పరంగా మాత్రం మంచి పేరు తెచ్చుకుంది. ముఖ్యంగా తన అందం, అభినయంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. ఇక ముద్దపప్పు ఆవకాయ వెబ్ సిరీస్తో అంతకు మించిన క్రేజ్ తెచ్చుకుంది. కేవలం సినిమాలు, వెబ్ సిరీస్లు మాత్రమే కాదు, ఇటీవల నిర్మాతగా కూడా మారింది. అయితే 2020 డిసెంబర్ 9వ తేదీన జొన్నలగడ్డ చైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇరు కుటుంబాల మధ్య అంగరంగ వైభవంగా జరిగిన ఈ పెళ్లి ఎంతో కాలం నిలవలేదు. పెళ్లైన ఏడాదిన్నరకి వీరిద్దరూ విడిపోయారు. ఆ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఆ తర్వాత నుంచి మెగా డాటర్ తన తల్లిదండ్రుల వద్దే ఉంటుంది. అయితే ఈమె తన రెండో పెళ్లిపై కామెంట్లు చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిహారిక, మీరు రెండో పెళ్లి చేసుకుంటారా అని ప్రశ్నించగా, నాకు పిల్లలు కావాలనుకుంటున్నా కాబట్టి చేసుకుంటానని చెప్పింది. ఆ తరువాత పిల్లల కోసం అని మాత్రమే కాదు, కానీ చేసుకుంటానని మరోసారి క్లారిటీ ఇచ్చింది. అయితే తనకు ప్రేమ మీద ఇంకా నమ్మకం ఉందని స్పష్టం చేసింది. రెండో పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉన్నప్పటికీ ఇది ఎప్పుడు జరుగుతుందో తనకు తెలియదని వివరించింది. భవిష్యత్తులో మాత్రం ఖచ్చితంగా రెండో పెళ్లి చేసుకుంటానని స్పష్టం చేసింది. మెగా అభిమానులంతా ఫుల్ ఖుషి అవుతున్నారు. ఓసారి దెబ్బతిన్నా రెండోసారి మాత్రం మంచి అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని కోరుకుంటున్నట్లు కామెంట్ల రూపంలో వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం నిహారిక తమిళలో ఒక సినిమా చేసేందుకు సైన్ చేసింది. త్వరలోనే ఆ చిత్ర షూటింగ్ కూడా ప్రారంభం కాబోతోంది.